ఎందరో నటులకు ఆయన స్వరం ఓ వరం. ఎన్నో గొప్ప పాత్రలకు ఆయనో అలంకారం. దేవుడు చేసిన పెళ్లితో ప్రారంభమైన తన సినీ ప్రస్థానంలో అందరి ఆదరాభిమానాలతో విలక్షణ నటుడిగా, డబ్బింగ్ కింగ్ గా, దశాబ్దానికి పైగా మన వావ్ షోకి వ్యాఖ్యాతగా తన ప్రతిభతో సంపాదించిన కీర్తి ప్రతిష్టలు అనిర్వచనీయం. ఈ నవయవ్వనుడి జన్మదినోత్సవ సందర్భంగా నేటి ప్రత్యేక ఎపిసోడ్ కి తన తోబుట్టువులే అతిథులై రానుండగా ఈ విలక్షణ నటుడికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లెట్స్ వెల్కమ్ ద సెన్సేషనల్ యాక్టర్ అండ్ ద డైలాగ్ కింగ్ శ్రీ సాయి కుమార్. అందరికీ నమస్కారం. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. సో హ్యాపీ అయిపా, ఫస్ట్ టైం యూ మేడ్ ఇట్. ఫస్ట్ వావుకి వచ్చావా? అప్పుడు మిస్ అయ్యావు, మనం మిస్ అయ్యావు. అమ్మా అమ్మా ఆ డైరీలో రాశారులే, పెద్ద కొడుకుగా పుట్టకూడదట, బాధ్యతలు ఎక్కువట, చిన్న కొడుకుగా పుట్టకూడదట, నెగ్లెక్టెడ్ చైల్డ్ అయిపోతాట, మధ్యముడు చాలా లక్కీ అని. సో రవిగాడు లక్కీ ఫెలో. సో కమలా, ప్రియా, రవి, అయ్యప్ప, సో హ్యాపీ. అట్ ద సేమ్ టైమ్ థ్యాంక్స్ టు ఈటీవీ. సో ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే, షష్ఠి పూర్తి, ఇలా నా ఫ్యామిలీతో మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. వావ్తో నా జర్నీ 2009లో మొదలైంది. ఐ థింక్ 12 years. సో ఫస్ట్ సీజన్ అయిపోయింది, సెకండ్ సీజన్ అయిపోయింది. ఐ థింక్ సెకండ్ సీజన్లో మొత్తం ఫ్యామిలీ వావ్కు రావడం. అప్పుడు నేను, రవి, నాన్నగారు, ఆది, నలుగురు మైసభ డైలాగ్ చెప్పడం. ఈ ప్రపంచమున ఏది అసాధ్యము, అది ఇప్పటికీ ఇట్ ఈస్ రాకింగ్. మళ్ళీ ఈరోజు ఈ బర్త్డేకి రవి, అయ్యప్ప, కమలా, ప్రియా రావడం. ఎందుకంటే అయ్యప్ప అన్ని మిస్ అవుతున్నాడు. సో ఫస్ట్ టైం హీ మేడ్ ఇట్. అయ్యప్పకి అందరం ఒక పెద్ద థ్యాంక్స్ చెప్తాం రా. ఈటీవీకి, సోనోపిక్స్తో మొదలైన ఈ ప్రస్థానం. సో అలాగే వావ్లో ప్రతి ఒక్కరికి, రామోజీరావు గారి దగ్గర నుంచి, బాపినడు గారి దగ్గర నుంచి, అజయ్ శాంతి గారి దగ్గర నుంచి, మూర్తి గారి దగ్గర నుంచి, ఈటీవీలో ప్రతి ఒక్కరికి, అందరికీ పేరు పేరున వావ్. చాలా చాలా హ్యాపీ ఈరోజు ఇలా మనం అందరం కలవడం. అట్ ద సేమ్ టైం ఎంతోమంది నాకు విషెస్ తెలిపారు. అందులో ముఖ్యులు, గౌరవనీయులు మన వెంకయ్య నాయుడు గారు కూడా నాకు అభినందనలు పంపించారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్తూ, ఫస్ట్ 1961 జూలై 27 నేను ప్లవనామ సంవత్సరంలో గురు పౌర్ణమి రోజు నేను పుట్టాను. ఆ తర్వాత కమల, నీ బర్త్డే February 16th. నాకు చెప్పు, పర్లేదు, వాళ్ళకై చెప్పక్కర్లా. 63. ఓకే. సో నెక్స్ట్ ప్రియా, December 17th. ఇయర్ చెప్పను మాకు తెలుసులే. సో నెక్స్ట్ రవి, November 28th, 1966. నువ్వు ఏ పౌర్ణమిరా? కార్తీక పౌర్ణమి. గురు పౌర్ణమి, కార్తీక పౌర్ణమి. సో నవంబర్. ఎస్. ఫైనల్ గా అయ్యప్ప, Jan 22nd. అంతే సంవత్సరం చెప్పు.
మేము ఒక టీం కదా. బాబు అయ్యప్ప కూడా పుష్య పౌర్ణమి. అమ్మ అవునవును, అమ్మ చెప్తుండేవారు ముగ్గురు పౌర్ణమి అని. అంటే ఆవిడ సంకల్పం. యాక్చువల్గా నేను గురు పౌర్ణమి రోజు పుట్టాలని అమ్మ, ఇట్ వాస్ లైక్ అమ్మాస్ డ్రీమ్ అట. అంటే ఆవిడకి బాగా సాయిబాబా భక్తురాలు, నా పేరు పెట్టుకోవడం. కానీ ఐ థింక్ ఎవరో అన్నారట, అది చాలా వేళా విశేషం ఉండాలి ఆ రోజు పుట్టాలి వ్యాస అంటే." పౌర్ణమి పుట్టడం చాలా విశేషం. చాలా ఇదిగా చేస్తే ఆ రాత్రి మద్రాసులో తుఫాన్ అట, నొప్పులు స్టార్ట్ అయ్యాయి. సో వరదప్ మాయ ఉన్నారు. వరదప్ మాయ రోడ్డు మీదకి వెళ్తే అసలు ఒక్క వెహికల్ కనిపించట్లేదట. కానీ అమ్మ సంకల్పం, ఎవరో ఒకరు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళడానికి కారు ఏదో బుక్ చేసుకున్నారు. వాడు ఆ వర్షంలో దారి తప్పి తేనాపేటలోకి రావడం, వరదప్ మాయ వాడిని కలవడం, ఆ కారు ఆపడం, ఆ కారులో వచ్చి టీనగర్ మన ఆరుద్ర గారి ఇంటి పక్కన. సో అలా నేను ఇప్పుడు అలాగే ఆవిడకి పౌర్ణమి అంటే శివస్. అండ్ ఫైనల్గా ఎస్, నేను అనుకున్న రోజే నా బాబు పుట్టాడు అని. అలాగే రవి కార్తీక పౌర్ణమి, వాడు పుష్య పౌర్ణమి. ఎస్, ఓకే. ఈ 61 నుంచి అయ్యప్ప పుట్టినంత వరకు నీ మెమరీస్ ఏంటి మన ఇంట్లో? నువ్వు స్కూల్కి సేమ్ బస్సులో వెళ్ళేవాళ్ళం. నేను సినిమాలు ఉంటే ఆపేసేదాన్ని, నాకు సినిమాలు పిచ్చి కదా. ఇంకా అమ్మ వాళ్ళు నైట్ అనుకుంటూ ఉంటే నువ్వు వినేసేవాడు, వినేసి నెక్స్ట్ డే ప్లాన్ చేసేవాడు. నాకేదో స్కూల్ నొప్పనో, హెడేక్ అనో. అమ్మ అప్పటికి బస్సు ఎక్కిచ్చేసేవారు, మళ్ళీ వెళ్ళి దిగి వచ్చేవాళ్ళు. దిగి మళ్ళీ రిటర్న్ బస్ తీసుకుని ఇంటికి వచ్చేవాళ్ళం. ఈలోపు అమ్మ వాళ్ళు వెళ్ళిపోయేవారు మూవీకి. గ్రేట్. సో ప్రియా, నీ మెమరీస్? మాదేదో బస్ మెమరీస్. అవును, నా మెమరీస్ ఏంటంటే లైక్ చిన్నప్పటి నుంచి ద ఇంట్రెస్ట్ అండ్ ఫ్లేర్ యూ హ్యాడ్ ఫర్ సినిమా. ఇంట్లోనే షూటింగ్ దట్ చైర్, మా డైనింగ్ చైర్ తీసుకొని, అది కెమెరా, మేమంతా ఆర్టిస్టులు, అండ్ కింద దట్ రెడ్డీస్ ఫ్యామిలీ, మనం కలిపి ఎన్ని స్కిట్స్ అండ్ షోస్. అమ్మమ్మ తాత కూడా, అమ్మమ్మ తాతను కూడా క్యారెక్టర్స్ వేసి చేయించారు, అంత ఇంట్రెస్ట్. అండ్ మనం వచ్చి 5 men ఆర్మీ అని టీము. అయ్యప్ప వాస్ వెరీ చంటువాడు. తాత మామని అందరూ చూసారా? నేను తాతను చూడలేదు. తాత నేను చూడలే. తాత 1966 పోయారు. నాకు మెమరీ అంత లేదు తాత, బట్ మామ నేను పుట్టినప్పుడు ఆయన డిసైడ్ చేశాడు, ఇంక రవి వచ్చాడు నా మొత్తం చూసుకుంటాడని వెళ్ళిపోయాడు. ఎవరో ఒకరు చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పేకండి. ఎవరో ఒకరు చెప్పండి. మా అమ్మని ముద్దుగా ఏం పిలిచేవాళ్ళం? బొబ్బట్ మామ. బొబ్బట్లు. ఏ కమలా, బ్లాంక్ అయిపోయావు. బొబ్బట్లు చాలా ఇష్టం మనకి. సో మామని బొబ్బట్ల మామ అనేవారు. అలాగే తాతగారు కూడా హీ వాజ్ అ వెరీ బిగ్ స్టేజ్ కాంట్రాక్టర్. నాటకాలు నాన్నకి ఒక విధంగా ఆయన నాటకాలు ఎక్కువ వేయించేవారు, ముఖ్యంగా పౌరాణిక నాటకాలు. రవి, నేను 1-2 ఎన్ని మెమరీస్. ఆ క్రికెట్, ఆ రోజుల్లో ఆ మామిడికాయ చెట్లు ఎక్కడం వెనకాల. నేను చెప్పేది మహారాణి చిన్నంబాల్ రోడ్ లో, ఆ కిందింటి వాళ్ళ సంతానం, వాళ్ళ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ. కాకపోతే నేను ఒక ఐ విట్నెస్. నువ్వు నీకు జరిగిన ఒక దానికి నేను ఐ విట్నెస్. ఏంటది? అది ఆ ఐ విట్నెస్ ఏంటంటే, నీ మీద వేడి నీళ్ళు అమ్మ పడేసేటప్పుడు ఆ మెట్లలో నేనే కూర్చొని ఉన్నా. నువ్వు అటు నుంచి వస్తున్నావు, అమ్మ ఇటు నుంచి వేడి నీళ్ళు, తోలం పరుపు, పచ్చి పరుపు కమలా స్టోర్స్ కి వెళ్ళి నువ్వు కొనుక్కొని వచ్చావు. ఆ మధ్యలో రాజేశ్వరరావు గారి ఇంట్లో క్రికెట్, నేను కోటి మనందరం. నువ్వు అక్కడే ఉన్నావా? నేను అక్కడే. కొట్టడం, పడిపోవడం, ఆటోలో వేసుకుని నిన్ను శంకరన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లడం, బర్ణాలు పోయడం, అది బాగా. అది ఏంటి, ఆల్మోస్ట్ 6 months నువ్వు బాగా కష్టపడ్డావు. దాని తర్వాత అల్టిమేట్ గా నీకు గుణమైంది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ క్రికెట్. శంకర్ డాక్టర్ క్రికెట్ ఆడమన్నారు. అలా మోలిగేసి ఇది లేకపోతే ఈ రెండు ఇలా అతికిపోయాయి. ఇది అతికిపోయి ఉంటే ఇది దైవమగన్ శివాజీ. సో గ్రేట్. అండ్ అయిపా, నీకున్న మెమరీస్? ఆ మెమరీస్ హెల్ప్ అయినవి కొన్ని చాలా అయ్యాయి నాకు. నీతో ట్రావెల్ అయిన మెమరీస్లో చాలా అంటే ఎలాంటివంటే, నువ్వు ఏకపత్రాభినయాలు చేసేటప్పుడు నీతో పాటు నేను ట్రావెల్ అయ్యేవాడిని. ఆంధ్ర, ఐ థింక్ నెల్లూరు వెళ్ళాం, మనం బాపట్ల వెళ్ళాం. అప్పుడు అక్కడ లైటింగ్ కింద నుంచి కర్ణుడు అన్ని అవి చేసేవాడు నువ్వు అప్పుడు. అవునవును. కర్ణుడు, దుర్యోధనుడు, సీతారామరాజు, ఇది రిక్షావాలా, ఆనంద్ మాస్టర్ కాన్సెప్ట్. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు నీకు లైటింగ్ చేయడం, రికార్డ్ చేయడం, టెక్నికల్ టీమ్ చెప్పొస్తాను. సో ఎవ్రీథింగ్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ యూ అంటాను. నువ్వు, భానుప్రియ, మీరు అందరూ ట్రూప్ కదా అప్పుడు. అలాగే ఇఫ్ యూ టేక్ ఆల్సో క్రికెట్ కూడా ఒక విధంగా నీ వల్లే. ఎందుకంటే యూస్ టు గో టు, మీరందరూ ఆడేవారు ఎక్కువ సోమసున్ గ్రౌండ్స్ లో. నేను, కోటి, ఉదయ్ శంకర్, మీరందరూ టీమ్ అశోక్ నగర్కి వెళ్ళి ఆడేవాళ్ళం క్రికెట్. అప్పుడు నాకు వచ్చి ఆ క్రికెట్ మీద. సో ఎవ్రీథింగ్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు అన్ని హెల్ప్ అవుతూ వచ్చాయి నీతో ట్రావెల్ చేసినవన్నీ. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, 1-2. సో అవన్నీ నీకు లైఫ్ లో హెల్ప్ అయ్యాయి? డెఫినెట్లీ yes. వావ్, చూస్తుంటారా? లాక్డౌన్ లో ఇవన్నీ షాప్స్ గిఫ్ట్స్ మొత్తం క్లోజ్డ్ కదా, అప్పుడు కిక్కు కోసం ఇదే చూసేవాడు. అబ్బా, ఆ కిక్కుతో ఈ కిక్క. సో ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ రౌండ్ ఒక సినిమా రౌండ్.
మీకు 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు క్యాష్ బర్త్డే సందర్భంగా ముందే ఇచ్చేస్తున్నాను. సబాష్. నేనే ఇస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే అయ్యప్ప కింద డౌట్, ఏది బజర్ ఏది అన్నాడు. ఇదిగో బజర్ రెడీ, పాప్కార్న్ రెడీ, నా కథ రెడీ, మీరు రెడీ, వాల్ రెడీ, మొత్తం అందరూ రెడీ. సో రవి అండ్ కమలా రెడీ. 2 లక్షలు తీసుకుని వచ్చేయండి ఇద్దరు. కమల టెన్షన్, ఇదే టెన్షన్, కూల్. అమ్మ జావలి కదా, ఏ సినిమా? ముద్దుబిడ్డ. ఒకటే ఆ పాట అనండి. అంతలోనే తెల్లవారే అయ్యో ఏమి సేతుని కాంతుని మనసెంత నొచ్చెనో ఇంటి ఎటు సెల్తూనే అంతలోనే తెల్లవారే అయ్యో ఏమి సేతునే. నీకు డాన్స్ అమ్మేనా ఇన్స్పిరేషన్? డెఫినెట్లీ ఎస్, అమ్మే. అంటే అమ్మ గురువు గారే దగ్గరే నేను నేర్చుకున్నాను, సరసమ్మ. అండ్ క్లాస్కి వచ్చిన తర్వాత కూడా అమ్మ చాలా నేర్పించేవారు నాకు, అభినయ టెక్నిక్స్. సరే, డాన్స్, మృదంగం నీకు ఎందుకు వచ్చిందిరా ఇంట్రెస్ట్? అంటే మనకి ప్రాపర్గా చదువురాలేగా దాంతో పాటు తోలేరు. ఓకే, ఒక రేంజ్ మ్యూజిక్ కాలేజ్ చేసి డిప్లొమా వరకు లాగారు. అప్పుడు ప్రిన్సిపల్ గా భానుమతి రామకృష్ణ, ఫస్ట్ టిఎన్ కృష్ణను ఫస్ట్ ఇయర్ నాకు, తర్వాత 2 years భానుమతి రామకృష్ణ. సో అలా నీకు మృదంగం. సో కమలా నీ మ్యూజిక్ కాలేజ్. అందరినీ అమ్మాయి కొంచెం. ఇప్పుడు నేను చదువుకున్నా, నేను ఎన్సీసీ చేసినా, ఏం చేసినా ఆవిడే. అండ్ రవి? కూచిపూడి నేను ప్రియా కలిసి వెళ్ళేవాళ్ళం. నేను మృదంగం తర్వాత సరసా మిస్ దగ్గర భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. నేను చిన్న దగ్గర స్కూల్లో మృదంగం వాయించేవాడిని. సో అన్నిటికీ అమ్మే. కట్ చేస్తే హీరో చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తన తాత కోరిక మేరకు తల్లిని పెళ్లి చేసుకున్న తమ అనుచరుణ్ణే తండ్రిగా భావిస్తూ అతనికి కుడి భుజంగా ఎదుగుతాడు. కొన్నేళ్లకు హీరో తండ్రి ఎమ్మెల్యే అవుతాడు. కట్ చేస్తే ఆ దుర్వ్యసనాలతో చెడు మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్యే సొంత కొడుకు ఓ రోజు మద్యం మత్తులో వారి అనుచరుడి కూతురు చావుకి కారకుడవుతాడు. కట్ చేస్తే ఈర్ష్యతో తన అక్క బావలను చంపిన ఎమ్మెల్యే సొంత కొడుకు హీరోను కూడా చంపడానికి ప్రయత్నించి అనుకోకుండా వారి అనుచరుడి చేతిలో మరణిస్తాడు. ఆ అనుచరుడి ద్వారానే గతానికి సంబంధించిన ఓ నిజాన్ని హీరో తెలుసుకుంటాడు. ఇది తెలిసిన ఎమ్మెల్యే చివరికి తనను తాను షూట్ చేసుకోవడంతో కథ ముగుస్తుంది. ప్రస్థానం. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? రవి. మిస్టర్ దేవకట్ట. దేవకట్ట, రైట్ ఆన్సర్. ఓకే, సో దేవకట్ట గుర్తుందా, వలసరవాకంకి వచ్చి ఈ కథ చెప్పి మన ఇంట్లో ఎవరెవరినో అనుకున్నారు ఆయన. సో ఫైనల్ గా నా అదృష్టం. సినిమా తీయక ముందే కథనే విన్నాను. అదే ఎందుకంటే నీ డేట్ లేని చూస్తున్నాను కదా. సో అలాగా ప్రస్థానం వినడం, చేయడం, అన్ని అవార్డులు తీసుకోవడం, గ్రేట్ ఫిలిం. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో ఎమ్మెల్యే సొంత కొడుకుగా నటించింది ఎవరు? సందీప్ కిషన్. సందీప్ కిషన్. సో సందీప్ అనగానే మళ్ళీ మనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అంతే, అదే చెప్తున్నా. చోటా కే నాయుడు, శ్యాము. ఇక్కడికి వచ్చిన చక్రి నేనైతే స్కూట్లో వెంకరాజపురం తిప్పినట్టున్నాను. సందీప్ కిషన్ ఇంట్లో సినిమా చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే నా ఫస్ట్ డైరెక్షన్ సీతాపతికి చోటా కెమెరా, అయ్యప్ప గారు మేనేజర్, నేను మ్యూజిక్ డైరెక్టర్. నువ్వు మ్యూజిక్ డైరెక్టర్. బాలు గారు పాడారు అదో ఆ పాట. సీతాపతి సీతాపతి చూడు చూడు చుక్కలాంటి వింత కారు తెచ్చినాడు సీతాపతి, విష్ణుమూర్తికి గద్దవలే పరమశివునికి ఎద్దువలే, నీకు నాకు నేటి నుండి ఇదేలే గతి హో సీతాపతి, చూడు చూడు చుక్కలాంటి వింత కారు తెచ్చినాడు సీతాపతి. బాలు గారు పాడారు. గ్రేట్. సో అలాగా గ్రేట్ మెమరీస్ చోటాతో, మన చక్రితో, అలాగే సందీప్తో చేస్తున్నప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఏదో ఆదితో చేస్తున్న ఫీలింగే. వాడు
చాలా వైబ్రెంట్ గా చేశాడు ఈ క్యారెక్టర్. అవును, చాలా బాగా చేశాడు. చాలా బాగా చేశాడు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఎమ్మెల్యే అనుచరుడి కూతురుగా నటించింది ఎవరు? రష్మి. నేను అక్కడ నొక్కాడు. యాంకర్ రేష్మి. నువ్వు అందించే ఇంకా. సిస్టరే కదరా. ఇవేం కుదరవు, ఆట ఆటే. తమ్ముడే వాడు కొట్టించాడు 40,000 ఇచ్చే రష్మి అని చెప్పి. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరో పాత్ర పేరేమిటి? చెప్పు. మిత్ర. అమ్మా తీసుకో 40,000. అండ్ ఫైనల్ గా ఈ సినిమా హిందీ రీమేక్ లో లోకనాథం పాత్రను పోషించింది ఎవరు? ఎస్, సంజయ్ దత్ చేశాడు. అలా వచ్చావు, అలా ఇచ్చా నీకు అంతే. ఓకే, సంజయ్ దత్ రైట్ హ్యాండ్స్. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. ఆ డైలాగ్ ఇప్పటికీ మళ్ళీ పోలీస్ స్టోరీ డైలాగ్ తర్వాత అంత పాపులర్ అయింది. సో గుడ్ ఫిలిం. థ్యాంక్స్ దేవకట, థ్యాంక్స్ ప్రస్థానం, థ్యాంక్స్ సర్వా, థ్యాంక్స్ సందీప్, టోటల్ టీమ్ కి థ్యాంక్స్ చెప్తూ వావ్ చెప్తూ మీకు వావ్ వెల్ ప్లేడ్. నాకేం ఇవ్వలేదురా, మీరు ఏదైనా ఇస్తారనుకున్నాను. తీసుకో. వద్దులే, పాప్కార్న్ తీసుకోండి, డబ్బులు తీసుకోండి, హ్యాపీగా వెళ్ళండి. ఓకే కమలా, 960 నీ అకౌంట్ లో. ఇప్పుడు రవి లీడింగ్ లో ఉన్నాడు మీ ఇద్దరులో. 10,40,000. ఎస్, నేను ప్రస్థానం హిందీ చూశాను. సంజయ్ దత్ యాక్ట్ చేసావుగా. KGF 2 ఎలా ఉంది? KGF 2 ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? కాంబినేషన్ ఉందా? ఉంది. ఓకే ఓకే. సో అయ్యప్ప ప్రియా ఇద్దరు 2 లక్షలు తీసుకుని వచ్చేయండి. కట్ చేస్తే హీరో ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఓ సందర్భంలో హీరో సిన్సియారిటీని మెచ్చని కొందరు నేతలు హీరోపై ఆగ్రహించడంతో కోపాద్రిక్తుడైన హీరో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. కట్ చేస్తే మెయిన్ విలన్ కి సంబంధించిన ఓ కేసు ఇన్వెస్టిగేషన్ మీద కొత్తగా వచ్చిన సిబిఐ ఆఫీసర్ మరో కేసు ఇన్వెస్టిగేషన్ లో అనుకోకుండా హత్యకు గురవుతాడు. మళ్లీ డ్యూటీలో చేరిన హీరో ఆ కేసుకు సంబంధించి సాక్షి కూడా చంపబడ్డంతో సందిగ్ధంలో పడతాడు. కట్ చేస్తే చివరికి హీరో తన తెలివితేటలతో కోర్టులో రౌడీని చంపి అతని తమ్ముడిని లొంగిపోయేలా చేయడంతో పాటు మెయిన్ విలన్ కూడా చట్టానికి పట్టిస్తాడు. కంట్రీ పడిపోయింది ఆయన. పోలీస్ స్టోరీ. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో అన్నయ్యగా నటించింది ఎవరు? ఎవరు? అవినాష్. అవినాష్. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? ఎవరు? సాధు కోకిలా. నువ్వేంటి పోలీస్ స్టోరీ నేను తప్ప ఇంకేం గుర్తులేదండి. ఈ సినిమాలో అగ్ని ఎవరు? సాయి కుమార్. ఈ సినిమా హీరో ఎవరు? సాయి కుమార్. ఇచ్చే ఫస్ట్ 40,000. మ్యూజిక్ వేయలే. అది మ్యూజిక్ వేస్తే కానీ ఇవ్వదట. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించింది ఎవరు? ప్రియా. మన నాన్నగారు. పేరు చెప్పండి. PJ శర్మ. ఫుల్ పేరు చెప్పండి. పూడిపెద్ది జోగేశ్వర శర్మ. రైట్ ఆన్సర్. చోరీ 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 నా నవ్వు చోరీ కంట చూపు చోరీ నా మనసే చోరీ చోరీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో శోభరాజ్ పోషించిన పాత్ర పేరేమిటి? బ్లాక్ టైగర్. బ్లాక్ టైగర్. ఎస్. ఇచ్చే 40,000. ఓ కన్నులు చేసే ఎన్నెన్నో చిలిపి సైగలేంట కలలు కలిసి చేసే కోలేమిటో చోరీ 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 నా నవ్వు చోరీ కంట చూపు చోరీ నా మనసే చోరీ చోరీ. అండ్ ఫైనల్ 1. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఇదిగిపోతుందిరా అది. ఎవరు? గ్రేట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు. ఆయన ఫైట్ మాస్టర్. దర్శకుడు ఎవరు? ఆయనే. ఫస్ట్ ఫిల్మ్. థ్యాంక్స్ టు పోలీస్ స్టోరీ.
థ్యాంక్ యూ. పాప్కార్న్ తీసుకుంటండి. ఇప్పుడు ఏంటంటే బ్రదర్స్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అయ్యప్ప 10,40,000, రవిశంకర్ 10,40,000. సిస్టర్స్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ప్రియా 9,60,000, కమల కూడా 9,60,000. పోలీస్ స్టోరీ హౌ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఫర్ అవర్ ఫ్యామిలీ? అంటే వెరీ 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 ఇంపార్టెంట్ ఇయర్ అండ్ ఇంపార్టెంట్ బ్రేక్ అది. బికాస్ 1960s, 57, 58 అమ్మా నాన్న కలిసిన రోజుల నుంచి ఆల్మోస్ట్ 96 వరకు కొంచెం స్ట్రగ్లింగ్ డేసే నిజం చెప్పాలంటే. సో 96 అనేదే మన ఫ్యామిలీకి ఒక నిజంగా, అంటే అంతకుముందు తరంగిణీలు డబ్బింగ్లు అన్ని చెప్పావు కానీ, బట్ ఆ రికగ్నిషన్ అమ్మా నాన్న అనుకున్న ఒక రికగ్నిషన్, ఆర్టిస్ట్ గా ఒక స్టెప్, దాంట్లోనూ హీరో, అందులోనూ హీరో అంటే అది కొంచెం డ్రీమ్ కమ్ ట్రూ. సో అలాంటిది పోలీస్ స్టోరీ నువ్వు చెయ్యడం, అది అంత పెద్ద అన్ని లాంగ్వేజ్ల్లోనూ, అన్ని లాంగ్వేజ్ హిట్ అయ్యి మన ఫ్యామిలీ ఫేస్నే మార్చేసింది ఆ పిక్చర్. నిన్ను ఒక మంచి నటుడిగా కర్ణాటక, అలాగే వాణ్ణి డైరెక్టర్గా కర్ణాటక, అమ్మ కర్ణాటక నుంచి. సో థ్యాంక్స్ టు కర్ణాటక. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2, సూపర్ హిట్ బొమ్మ పట్టు. సో రవి, నువ్వు బేసిక్గా లక్ నమ్ముతావా? అంత ఆలోచించు. ఓకే, ఎప్పుడైనా ఏమన్నా ఆ లక్కీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? వాడి గురించి ఏం చెప్పనా? ఓ అవునరా, మర్చిపోయాను, నువ్వు చెప్పు. ఫస్ట్ ఎక్కడో తిరుపతి దగ్గర సైట్లు తీసుకొని ఒక దగ్గర పూందమల్లి దగ్గర స్పార్టెక్స్ వాళ్ళు లక్కీ హ్యాపీ హోమ్ అని ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం మన ఎంఎస్ రెడ్డి గారు ఆ రోజు చీఫ్ గెస్ట్ వాణి మహల్లో జరిగింది. ఆ రోజు ఏంటంటే లక్కీ డ్రానా, అందరూ సైట్ కొనడానికి ఇన్స్టాల్మెంట్స్ అనమాట. సో నెలకి 400 ఎంతో కట్టాలి. అక్కడ ఒక 40/60 సైటు 25,000 ఎంతో, అంటే ఒక 20 సంవత్సరాలు కడితే వస్తుందని. ఫస్ట్ డ్రాలో ఎంఎస్ రెడ్డి గారు తీస్తే రవిశంకర్ పూడిపెద్ది అని నా పేరే వచ్చింది. ఇప్పుడు నీ ఫస్ట్ నెంబర్ చెప్పు. నెంబర్ 1. ఆల్వేస్ 1. 1 ప్లీజ్. సూపర్. అమ్మా నాన్న షష్టి పూర్తి. ఇప్పుడు వాళ్ళ 60. సబాష్. ఎస్. రే అప్పుడు నేను షాల్వే, ఇప్పుడు షాల్వేరా. షాల్ మిస్ అవ్వలేదన్నమాట. నాకు కూడా ఒకటి నేను చెప్పు. గడ్డం. ఇప్పుడు పెద్ద గడ్డం. సో ఇండస్ట్రీ అంతా రావడం, ఆశీర్వదించడం. ఈ ఫోటోలో వాళ్ళిద్దరిని మిస్ చేస్తున్నాం, అమ్మా నాన్న. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ తోనే అన్ని జరుగుతున్నాయిలే. సో ఇప్పుడు 1లో ఓపెన్ చేసావు కాబట్టి అదే ఫోటో ఇంకో చోట ఉంది. నువ్వు మ్యాచ్ చేసేస్తే 2 లక్షలు నీ అకౌంట్ లో సేఫ్. నెంబర్ 10. నెంబర్ 10 ప్లీజ్. సో ఇది ఎక్కడ చెప్పు? ఇది SGS రిసెప్షన్. నీ రిసెప్షన్. ఇప్పుడు 1లో ఏముందో తెలుసు, ఇక్కడ ఏముందో తెలుసు. అవును. ఓకే, సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్. నెంబర్ 8. 8 ప్లీజ్. నెంబర్ 10. నెంబర్ 10 ప్లీజ్. yes. శ్రీమతికి చెప్పలేని అలకంట మనసారా లాలిస్తే చంటి పాపతానంట. శ్రీకాకుళం ట్రైన్ మారిపోయాం, గుర్తుందా? అదేరా అహ్మదాబాద్ కి మనం ఏదో బాంబే మెయిల్ ఎక్కి లాస్ట్ మూమెంట్ లో టెన్షన్ లో మళ్ళీ హౌరా మెయిల్ ఎక్కి. అవును. సో శ్రీకాకుళంలో పెళ్లి. సూపర్ జర్నీ. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ఛాన్స్ లో మ్యాచ్ చేసావు. ₹1,00,000 మాకు ఇచ్చేయాలి. ₹1,00,000 నువ్వు గెలుచుకున్నట్టు. సో 1 లాక్ ఇక్కడ వేసి. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. ఓకే రవి, మాకు ₹1,00,000 ఇచ్చిన తర్వాత 9,40,000. సో ఇప్పుడు కమల, నీ ఫస్ట్ నెంబర్. 5 ప్లీజ్. వావ్. ఓ జ్యోతి పల్లు మ్యారేజ్. సో బావగారు, సిస్టరు. ఇంకో నెంబర్లో ఇదే మ్యారేజ్ ఫోటో ఉంది. 9 పక్కనే ఉండొచ్చనా? ఊరికే జస్ట్ లైక్ 9 ప్లీజ్.
బావగారికి మీరు మా చెల్లై ఆనందంగా ఈ షష్ఠి పూర్తి జరుపుకుంటున్న శుభ సందర్భంలో మీకు ఇవేమా శుభాకాంక్షలు. మీరు మా చెల్లై ఆనందంగా జీవితం గడపాలని భగవంతుడు మీకు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీరు మనవలతోటే కాదు ముని మనవలతో కూడా పుట్టినరోజు జరుపుకోవాలి. ఇదే మా కోరిక. అన్నయ్య గారికి, వదిన గారికి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో గుడ్. కమలా 2 లక్షలు సేఫ్. సో ఇప్పుడు రవిని దాటిపోయావు నువ్వు. 9,60,000. ఓకే అయిపా, నీ ఫస్ట్ నెంబర్ 12 ప్లీజ్. వల్సరవాకం. సో వల్సరవాకం ఫస్ట్ సాయి నిలయం. ఇట్ వాస్ ఏ డ్రీమ్. ఎందుకంటే నాన్న చెన్నైకి వచ్చి ఇల్లు కట్టాలనుకోవడం నాన్న డ్రీమ్ ఇది. అవును, పాపం ఆయనే అటు 1.5 year జోయబ్ ఇంజనీర్ తోటి, ఆర్కిటెక్ట్ తోటి ప్రతిరోజు నాన్న వెళ్ళేవారు, కూర్చొని అన్ని నాన్నే. 93 Feb. అదే ఇయర్ షష్ఠి పూర్తి. 93 సేమ్ ఇయర్. మే. ఏ మెమరీస్ అబ్బో నాన్న అమ్మ అసలు ఇప్పటికి. సో మన మొదటి ఇల్లు అయిపా. మంచి మెమరీని గుర్తు చేసావు. అట్ ద సేమ్ టైం మ్యాచ్ చేస్తే 2 లక్షలు నీ అకౌంట్లో. 3 ప్లీజ్. ఫస్ట్ మైసభ 1972. ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే. సో రాజుబాబు గారి బర్త్డే, అలాగే శ్రీరంగారావు గారి ఆశీర్వాదం. వాణిమహల్. సో యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్కి నేను స్టేజ్ మేకప్ వేసుకుని 50 సంవత్సరాలు. సో 1972 అక్టోబర్ 20. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్ విత్ ఆల్ బ్లెస్సింగ్స్, మళ్ళీ ఆ రోజు 50 years అదే వాణిమహల్లో మళ్ళీ దుర్యోధనుడు చేస్తాను. కంగ్రాచులేషన్. ఓకే, సో 12, 3 2 ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ 7 ప్లీజ్. సో మ్యాచింగ్ నెంబర్ ఏంటది? 12 ప్లీజ్. సో సెకండ్ ఛాన్స్ లో చేసావు కాబట్టి ₹1,00,000 నీకు, ₹1,00,000 మాకు. కుటుంబం అన్నగారి కుటుంబం. ఓకే, సో ₹1,00,000 మాకు ఇచ్చిన అయిపో మీ అకౌంట్ లో 9,40,000. అండ్ ఫైనల్ గా ప్రియా నీ ఫస్ట్ నెంబర్ 6 ప్లీజ్. వావ్, సూపర్ ఫోటో. సో ఆద్యమ్మ, అయానా, నేను, సురేఖ. వావ్. ఓకే, సో ఇదే ఫోటో ఇంకో చోట ఉంది, మ్యాచ్ చేస్తే 2 లక్షలు. 7 పక్కనే ఉందనా? 7 ప్లీజ్. ఇప్పుడు ఆది అరుణ. ఎస్. సో ఆది అరుణలో ఇంకో చోట ఉన్నారు, అలాగే వీళ్ళిద్దరు ఇంకో చోట ఉన్నారు. సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది. సో నీ సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ 9 ప్లీజ్. వావ్. సో మ్యాచింగ్ ఎక్కడ? 7. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే. బావగారైన సాయి కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ లోకంలో తల్లి లేకపోయినా నిత్యం తల్లిని స్మరిస్తూ ఆరాధిస్తూ ఉండే అరుదైన కొడుకుల్లో మీరొకరు. మీరు నాకు వియ్యంకులే కాదు, మంచి స్నేహితులు కూడా. సాయి కుమార్ అంటే సీనియర్లు అంటే గౌరవం, జూనియర్లు అంటే స్నేహభావం, వృత్తి పట్ల అంకిత భావం, కుటుంబం మీద ప్రేమాభిమానాలు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అందరి బంధువు. ఇలాగే మీ 75వ జన్మదిన వేడుకలు కూడా ఈటీవీలోనే ఇదే ప్రోగ్రాంలో రావాలి, అందులో నేను కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే బాబు గారు.
హ్యాపీ బర్త్డే అన్నయ్య గారు. థ్యాంక్ యూ. నిన్నుగా ప్రేమించనా నన్నుగా ₹1,00,000 అమ్మా రా. సో నిజంగానే వేణుగారు కానీ, శోభనాద్రి గారు కానీ, అలాగే అటు సూర్యకుమారి గారు, జయప్రద గారు, వాళ్ళు కూడా ఒక విధంగా మేమంతా ఒకే ఏజ్ కదా, మేము ముగ్గురం త్రిమూర్తులంలాగా ముగ్గురం షష్ఠి పూర్తి చేసుకున్న సంవత్సరం ఒక విధంగా. సో బావగారులకు కూడా హ్యాపీ షష్ఠి పూర్తి. హ్యాపీ. ఓకే గుడ్. సెకండ్ రౌండ్ అయిపోయింది. సో ప్రియా 8,60,000. కమల నువ్వే లీడింగ్. 9,60,000. సో థర్డ్ రౌండ్ ఇది జనరల్ నాలెడ్జ్ రౌండ్. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 నువ్వు లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో 75 ఏళ్ల వయస్సున్న చెట్లకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏది? గుజరాత్. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. మనుషుల నోటిలో ఎన్ని రకాల పళ్ళు ఉంటాయి? 4. గెస్సా తెలుసా? రఫ్గా తెలుసు. అదేదో దంత పన్ను, ఇంకో పన్ను, అలా 4 ఉన్నాయి. అదేదో ఉన్నాయి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. పురాణాలలో ప్రిధ అని ఎవరిని అంటారు? పాస్. అండ్ ఫైనల్ గా హీరో ఆది సాయి కుమార్ పాట పాడిన చిత్రం ఏది? ప్యార్ మే పడిపోయానే. రైట్ ఆన్సర్. చిన్న పిల్లలు దైవ సమానులు. సో చిన్న పిల్లలు అనే పాట 2014లో ఆది శాన్వి జంటగా నటించిన చిత్రాన్ని దర్శకుడు రవి చావలి. సో అనూప్ రూబెన్స్ ఆదికి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే పురాణాలలో ప్రిధ ఎనీ ఐడియా ఎవరికైనా? కుంతీదేవి. సో ప్రిధ తనయుడు గనుకే అర్జునుడిని శ్రీకృష్ణుడు పార్థ అని సంబోధిస్తాడు. సో ప్రిధ పురాణాల్లో ప్రిధ. మనుషుల నోటిలో ఎన్ని రకాలు? 4 రకాలు. 8 ఇన్సైజర్స్, 4 canines, 8 ప్రిమోలర్స్ అండ్ 12 మోలర్స్ ఇంక్లూడింగ్ 4 విజ్డమ్ టీత్. సో 4 రకాలు. ఏదో వర్కౌట్ అయింది నీకు. అండ్ హర్యానా, గుజరాత్ కాదు. ఇది ప్రాణ్ వాయు దేవతా పెన్షన్ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో 75 ఏళ్ల వయసున్న చెట్లను గుర్తించి ఒక్కో చెట్టుకు సంవత్సరానికి ₹2,500 పెన్షన్ అందించే స్కీమ్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవమైన జూన్ 5, 2021న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ గారు ప్రారంభించారు. చెట్లకు ఎరువు, వాటి సంరక్షణ కొరకు ఆ పెన్షన్ ని వినియోగిస్తారు. ఆ చెట్లు ఎవరి పరిధిలో అయితే ఉంటాయో వారికి ఆ పెన్షన్ అమౌంట్ అందజేయబడుతుంది. వృక్షో రక్షతి రక్షిత. ఎస్. సో 2 గంటలుగా చెప్పావు. 1,50,000 నీకు, 1,50,000 మాకు. సో 1,50,000 మాకు వచ్చిన తర్వాత రవిశంకర్ మీ అకౌంట్లో 7,90,000. ఏం కమలా టెన్షన్ కూడా హ్యాపీగా కూల్ గా ఉండు. రెడీ అను లక 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 లక. అబ్బా. క్వశ్చన్ నెంబర్ 1. జన్మదినం రోజు కేక్ కట్ చేసే విధానానికి ఏ ప్రాచీన నాగరికులు ఆద్యులు? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. పంచతంత్రం కథా సంపుటిలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 5. ఓ అందులోనే ఉంది కదా. పంచపాండవులు ఎంతమంది? 5 మంది. మనం ఎంతమంది? 5 మంది. అబ్బా ఓకే 5. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. దుర్యోధనుడికి అల్లుడైన సాంబ ఎవరి కుమారుడు? అండ్ ఫైనల్ గా డమరుకం చిత్రంలో రవిశంకర్ పాత్ర పేరేమిటి? అంధకాసురుడు. రైట్ ఆన్సర్. ఓ నాగార్జున, అనుష్క ప్రధాన పాత్రలు నటించిన చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. అండ్ ఆదికి ఎవరైతే ఫస్ట్ సినిమా వెంకట్ గారు. సో ఆర్ఆర్ మూవీ మేకర్స్ మన పోలీస్ స్టోరీ 2 కూడా వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళకి వావ్ చెప్తూ ఎస్ రవి అంధకాసురుడు నీ ఎక్స్పీరియన్స్, నీ డైలాగ్ ఒకటి. మా తాత ముత్తాతలు బకాసుర, భస్మాసుర, రావణాసుర, నిశాసుర, మహిషాసురులందరినీ వంచించి వధించారు. రాక్షస జాతిలో మిగిలున్న ఒకే ఒక్కడు అసురుడు, అంధకాసురుడు. గ్రేట్. ఏంటంటే నాగేశ్వరరావు గారి సినిమా చూసి నాకు మళ్ళీ ఎస్వీఆర్ గారు గుర్తొచ్చారు అని ఏదో అన్నారట. మరి కరెక్టేనా?
ఈ కేక్ కట్ చేసే విధానానికి ప్రాచీన నాగరికులు రోమన్స్. ఇది ప్రాచీన రోమన్లు 3 రకాల జన్మదినాలను జరుపుకునేవారు. ఒకటి కుటుంబం మరియు స్నేహితులతో కలిసి నగరాలు మరియు దేవాలయాల జన్మదినాలను, 2 రాజవంశానికి చెందిన ప్రాచీన చక్రవర్తుల జన్మదినాలను. సో 3 బాగా ప్రాచుర్యం పొందిన 50 ఏళ్ల వయసున్న మగవారు మాత్రమే అప్పట్లో జన్మదినాలను జరుపుకోగా 12వ శతాబ్దం వరకు ఆడవారు అసలు జన్మదినాలే జరుపుకునేవారు కాదు. తర్వాత 15వ శతాబ్దం నుంచి జర్మనీ దేశస్థులు బర్త్డే కేక్ల విక్రయాలను విరివిగా ప్రారంభించారు. కానీ ప్రాచీనం రోమన్స్. ఎన్నో విషయాలు ఐ థింక్ అక్కడే స్టార్ట్ అయినాయి. అవునవును. ఓకే, అలాగే మిత్రభేదం, మిత్రలాభం, కాకోలౌక్యం, లబ్ధ ప్రణాశం, అపరీక్షిత కారకం. సో పంచతంత్రాన్ని 200 BCలో విష్ణు శర్మ గారు రచించారు. ప్రస్తుతం ఈ సంపుటికి 50 విదేశీ భాషల్లో 200కి పైగా వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఓకే, సో దుర్యోధనుడు కల్లుడైన సాంబ శ్రీకృష్ణుడి. సో నీకే నువ్వే ఓ అన్నావు. సో దుర్యోధనుడికి లక్ష్మణ కుమార అనే కొడుకు మరియు లక్ష్మణ అనే కుమార్తె ఉన్నారు. వీరిరువురు కవల పిల్లలట. వాళ్ళిద్దరు లక్ష్మణ కుమారుడు లక్ష్మణను వివాహమాడిన సాంబ శ్రీకృష్ణుడు జాంబవంతులకు జన్మించిన కుమారుడు. ఓకే, సో 150,000 నీకు, 150,000 మాకు. అమ్మ ఫస్ట్ శ్లోకం ఏం నేర్పించింది? మన ఇద్దరం కలిసి నేర్చుకున్నాం. అమ్మలగన్నయ్యమ్మ, అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడు పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. 150,000 మాకు ఇచ్చిన తర్వాత కమలాని అకౌంట్ లో 8,10,000 అను లక. క్వశ్చన్ నెంబర్ 1, ఏనుగు తొండంలో ఎన్ని కండరాలు ఉంటాయి? 2 దంతాలు. 5. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2, పురాణాలలో సుధాముడు అని ఎవరిని అంటారు? కుచేలుడు. రైట్ ఆన్సర్. డౌట్ వచ్చింది నాకు. క్వశ్చన్ నెంబర్ 3, సీనియర్ నటులు PJ శర్మ గారు పవన్ కళ్యాణ్ నటించిన ఏ చిత్రంలో హీరోయిన్ కి తాతగా నటించారు? తొలి ప్రేమ. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా బిలీవ్ అనేది ఏ క్రికెటర్ స్వీయ చరిత్ర? సారీ. సో బిలీవ్ సురేష్ రైనా. వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ అనేది ఈ పుస్తక శీర్షిక. ఇది చెప్పేస్తావు, నువ్వు క్రికెటర్ కదా అనుకున్నా. సురేష్ రైనాతో కలిసి భరత్ సుందరేషన్ ఈ పుస్తకానికి సహరచన చేశారు. 14 జూన్ 2021లో ఈ పుస్తకం మార్కెట్లోకి విడుదలైంది. అలాగే తొలి ప్రేమ 1998. నాన్న చాలా ఎక్సైట్మెంట్ ఆ సినిమా చేసి. ఆయన మంచి వేషం వేస్తే మనకి ఉందనుకో ఇప్పటికీ. ఎర్రమల్లెలు, స్వప్న ఇలాంటి సినిమాలు చేసినప్పుడు కడమై గన్యం కట్టుపాడు, టేక్ ఆఫ్ లో కలెక్టర్ జానకి. అలాగే ఆయన ఏ సినిమా చేసిన ఎక్సైట్మెంట్. ఈశ్వరల్లా ఏదాను ఒకసారి మతం లేదు గీతం లేదు. మతం లేదు గితం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరుకారు దేవుడంటే ఒక్కడేరా. ఆవులన్నీ కలిసి ఉంటాయి, పక్షులన్నీ కూడుంటాయి, అడవిలోన పులులన్నీ కలిసి మెలిసి కూకుంటాయి. మనిషి వయ్యి పుట్టితోటి మనిషితోటి కలవవేర. అన్నాని తమ్ముడంటే కొడుకాని తండ్రంటుడు, ఏ పేరుతో పిలుచుకున్న జీవుడంటూ నువ్వు ఒక్కడే, ఏ పేరుతో తలుచుకున్న దేవుడంటూ ఉందొక్కడే. అడవిలో మనిషి ఉన్నప్పుడు, అక్షరాలే రానప్పుడు, చదువు సంధ్య నేర్వనప్పుడు, బట్టబాత కట్టనప్పుడు, మతమన్నది లేదప్పుడు, మంచితనం ముద్దప్పుడు, మధ్యలో మతాన్ని చెచ్చి మనిషినేలా చంపుతావు. గుడులల్లో, మసీదుల్లో, బొమ్మల్లో, సమాధుల్లో దేవుడున్నాడనుకుంటావు, దండాలను పెడుతుంటావు, నా దేవుడే గొప్పంటావు, తన్నుకుని సత్తుంటావు. మతం లేదు గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరుకారు దేవుడంటే ఒక్కడేరా. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ సినిమాకి నంది అవార్డు నేషనల్ ఇంటిగ్రేషన్ రావడం. సో తొలి ప్రేమ 1998, పవన్ కళ్యాణ్ కీర్తిరెడ్డి జంటగా నటించిన చిత్రానికి కరుణాకరణ్ గారు దర్శకుడు. అలాగే కుచేలుడు రైట్ ఆన్సర్. ఈయన శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడు. వీరిరువురు ఉజ్జయినిలోని సాందీపముని ఆశ్రమంలో విద్యాభ్యాసం పొందారు. పేదవాడైన కుచేలుడు ఇంటికెళ్లిన శ్రీకృష్ణుడు అటుకులు తిని తనకు అష్టైశ్వర్యాలను ప్రసాదించాడు. సుధాముడు, కుచేలుడు. ఓకే, అండ్ ఏనుగు తొండంలో ఎనీ ఐడియా? సో 40,000 బాగా ఎదిగిన ఏనుగులు తొండంతో 700 పౌండ్ల వరకు బరువుని ఎత్తగలవు. అంటే 40,000 రా. ఓకే, 1,50,000 మాకు ఇచ్చే.
సో 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత అయ్యప్ప ఇప్పుడు నీ అకౌంట్లో 7,90,000. సో ప్రియా రెడీ? ఈజీ క్వశ్చన్ అన్ని ఈజీయే. ప్లీజ్. అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. చంద్రుడిపై తిన్న మొదటి పండు ఏది? ఫ్రూట్. ఫ్రూటా? పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. యాపిలా? కాదు. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. ఎలుగు బంటి రూపంలో ఉండే పురాణ పురుషుడు ఎవరు? జాంబవంతుడు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. విజయనగరం జిల్లాలో విల్లంబుల ఆకారంలో నిర్మితమైన ఆలయం ఏది? పాస్. అండ్ ఫైనల్ గా ప్రముఖ నటుడు సాయి కుమార్ ఇప్పటి వరకు ఎన్ని చిత్రాలకు నంది పురస్కారాలు అందుకున్నారు? 2. రైట్ ఆన్సర్. సో సామాన్యుడు అండ్ 2006లో, ప్రస్థానం 2010. అలాగే వావ్కి నాకు నంది వచ్చింది. ఓ కరెక్ట్. యా. అండ్ అయ్యప్పకేమో ఫస్ట్ ఫిల్మ్ అదే ఒక విధంగా ఈశ్వరలాకి వాడికి బెస్ట్ నేషనల్. వీడికి మొత్తం నందులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయిరా? 10 నందులు. 10 నందులు. ఓకే. సో విజయనగరం జిల్లాలో విల్లంబుల ఆకారంలో నిర్మితమైన ఆలయం పేరు రామనారాయణం. దీన్ని మన ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వారు 15 ఎకరాల విస్తీర్ణంలో రామాయణ కథా నేపథ్యంతో కోరుకొండ రోడ్లో నిర్మించారు. ఈ ఆలయం పర్యాటక ప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మన రాంభట్ల నృసింహ శర్మ గారు దానికి కామెంటరీ రాశారు, నన్నే చెప్పమని అడిగారు. సో తొందరలో దానికి కామెంటరీ కూడా. ప్లస్ విజయనగరం, పైడి తెల్లమ్మ. అలాగే ఎలుగుబంటి రూపంలో ఉండే పురాణ పురుషుడు జాంబవంతుడు. రావణ సంహారంలో శ్రీరాముడికి సహాయపడడానికి బ్రహ్మదేవుడు జాంబవంతుడిని సృజించాడు. ఈయన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణుడు వివాహం ఆడాడు. ఓకే. సో అది కరెక్ట్గా చెప్పావు. చంద్రుడిపై తిన్న మొదటి పండు యాపిల్ కాదు, పీచెస్. సో 1969లో నాసా వారి అపోలో 11 మిషన్లో వ్యోమగాములు పీచెస్తో పాటు బెకెన్ స్క్వేర్స్ అండ్ షుగర్ కుకీస్ క్యూబ్స్, కాఫీతో పాటు గ్రేప్ అండ్ పైనాపిల్ బెవరేజెస్ ను కూడా ఆరగించారు. సో అదొకటి గ్రేట్. 1,50,000 నీకు, 1,50,000 మాకు. ఓకే. సో 1,50,000 మాకు వచ్చిన తర్వాత ప్రియా నీ అకౌంట్లో 7,10,000. అండ్ కమలా స్టిల్ లీడింగ్ 8,10,000. ఓకే. సో రవి మరేంటి ఒకడే వచ్చావంటే సుచిల్ రాలేదా? సుచ్చులు అద్వే రావాలనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. సో అయ్యప్ప నేను నీకు ఒక సర్ప్రైజ్గా ఒకటి పెట్టాను, అవి చూపిస్తాను. అయ్యప్ప ఏదో సర్ప్రైజ్ అన్నాడు, మాయమైపోయాడు. ఎక్కడ రాడు? సర్ప్రైజ్ అన్నాడుగా, వస్తాడు వాడు. ఎప్పుడు ఒక స్పెషల్గా ఏదైనా పెట్టుంటాడు సర్ప్రైజ్. చూసారా సర్ప్రైజ్ ఎలా ఉండిందో? మామూలుగా 2 సార్లు మిస్ అయ్యాం కదా, అందుకు నలుగురు. కృష్ణజ్యోతి మా అమ్మగారి పేరే. అలాగే ఇప్పుడు న్యూ బోర్న్ మనుశ్రీ అండ్ అయ్యప్ప అండ్ కవిత. సో వెల్కమ్ టు ద షో. హ్యాపీ బర్త్డే పెద్దనాన్న. థ్యాంక్ యూ అమ్మా. పాట పాడు, మంచి పాట. Wondering if I am good enough for our time. You love me, but for all the wrong reasons. I'm breaking to the glass you put me in, 'cause my view is from within. I'm a very good girl, said my old teacher, my dear brother. Anni manchi habits unnayanta nallu vinnava mister. So Kavita, thanks for coming. So how are you feeling? డెఫినెట్లీ ఫీలింగ్ వెరీ గుడ్. చాలా హ్యాపీగా ఉంది. సో అందరికీ తెలుసు మీరు చాలా రీల్లో ఒక గొప్ప నటుడు, బట్ రియల్ లైఫ్లో కూడా మీరు చాలా మంచి వ్యక్తి. ఈ 13 yearsలో నేను చూశాను. యూ ఆర్ గివింగ్ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, బీయింగ్ అ సన్ ఆర్ బ్రదర్ ఆర్ హస్బెండ్. సో ఇన్ ఎవ్రీ వే యూ ఆర్ వెరీ బెస్ట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్ అండ్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఆల్సో టు బీ అ పార్ట్ ఆఫ్. You're an inspiration for us and inspiration for ఇంకా చాలా మందికి కూడా.
నెక్స్ట్ జనరేషన్కి కూడా. థ్యాంక్ యూ. సో కమలా ఎవరు వస్తున్నారు? రెండో అబ్బాయి, ఇద్దరు కోడళ్ళు. సందీప్, ఎస్. ప్రతిభ, నాకేంటి వాళ్ళకి చెప్పే సత్య. సో మేనల్లుడు మిసెస్ సందీప్, అలాగే సత్య అండ్ సుప్రదీప్ రాలేకపోయాడు. ఎస్, కమల ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు. మా బుష మిస్ అయ్యాడు. మరి తొందరలో హీరోగా కూడా రాబోతున్నాడు వెబ్ సిరీస్ లో. ఎస్. Thank you. First of all, wishing you a very happy birthday, Baba. థ్యాంక్ యూ. I wish you all the best with God's love. మనస్ఫూర్తిగా భగవంతుడు నేను కోరుకుంటున్నానంటే వచ్చే జన్మ అంటూ మళ్ళీ ఉంటే మళ్ళీ మావయ్యగా నువ్వే ఉండాలని. Proud of you. Thank you so much, Baba. Thank you. Yes. Happy birthday, Bab Mama. Happy Shashti Purti. I think every event, every occasion in this family is like a festival. And that's how you make it very special for each of us. And definitely your blessings is required to all of us. Thank you for everything. Definitely, like he said, you're a great inspiration to each one of us in the family. Thanks for everything. Thank you, ma. Thank you. Shashti Purti Subhakanshalu, uncle. Oh, thank you. This is a very, very special moment to all of us. And అందరూ కలిసి ఉండాలి, ఎప్పుడు మేమందరూ మీతోనే ఉండాలి. ప్రతి పండగకి, ప్రతి సెలబ్రేషన్స్కి we've all been together as a family. And I don't think there's anything more beautiful in life to have such a precious family. And thank you for keeping us all together. Thank you, ma. Thank you. ప్రేమ అదిరిపోయిందిగా. నీకు ఇప్పుడు ఇంకో స్పెషల్ సర్ప్రైజ్. ఏంటది? డోర్స్ ఓపెన్. రవి, అతను కొట్టావు సర్ప్రైజ్ అని అందరినీ తీసుకొచ్చి. ఎస్ ఎస్ ఎస్, గ్రేట్. ముందు అల్లుడితో మొదలెడదాం. ఎస్, అల్లుడు గారు హ్యాపీ బర్త్డే. వెరీ వెరీ స్పెషల్ బర్త్డే మావయ్య గారు. థ్యాంక్ యూ. నేను మీ ఫ్యామిలీలోకి రాకముందే మీరు మా ఫ్యామిలీలోకి వచ్చారు. ఎలా అంటే వావ్ ప్రోగ్రామ్ ద్వారా మీరు కొన్ని లక్షలాది మంది ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇంట్లో మనిషి మీరు అయ్యారు. మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా. అందుకే మాకు అంత కొత్తగా కూడా అనిపించలేదు తర్వాత. సో ఐఎమ్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఐ విష్ యూ గుడ్ లక్, ఎంజాయ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ నాన్న, అందరికీ నమస్కారం. హ్యాపీ 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 బర్త్డే. థ్యాంక్ యూ మా. అండ్ నో వర్డ్స్, ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఫ్యూచర్లో నేను నిన్ను I should make you proud. So that is the only gift I can give you. Thank you. Thank you. Thank you. God bless. God bless. ముందు కోడలు పిల్ల. హ్యాపీ బర్త్డే మావయ్య గారు. ఇంకొంచెం దగ్గర పెట్టు. ఓకే భయమా? ఓకే రైట్. నా కోడలు అయిన తర్వాత భయం అన్నది పోవాలి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈటీవీ అండ్ వావ్ షో, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మా అందరికి ఇచ్చినందుకు. అండ్ వండర్ఫుల్ వండర్ఫుల్ అకేషన్. We are starting this birthday dhamaka with wow. So thanks for everything. అంతకంటే నేను ఏం చెప్పలేను. You've been the best dad. So thanks for everything and yeah, thank you నాన్న. థ్యాంక్ యూ రా. సో అందరినీ చూస్తూ చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది మిస్ అయిపోయారు. అసలు సురేఖ ఏది? సురేఖ రాదా ఏంటి? అలిగిందా ఏంటి? అమ్మా వచ్చేయ్.
బాబు ఇప్పుడు నిన్న క్వశ్చన్ అడుగుతా ఇక్కడే నీ పక్కన నువ్వు అలా టీవీలో కూర్చుని ఉండగా ఈ పాట వచ్చింది అనుకో, ఇది మన అంతపురం ఏం గుర్తుకు రాదు ఆ సాంగ్ వస్తే వదినికి కోపం వస్తుంది అని చాలా సార్లు నువ్వు చెప్పడం జరిగింది. ఏమిటి కారణం ఏంటి? నువ్వే చెప్పాలి. అరే చెప్పు, పర్వాలేదు. నాకు ఈ పాట చాలా ఇష్టం రవి, కానీ నేను ఇష్టం లేదు. కాదు ఈ పాట వచ్చినప్పుడల్లా నన్ను డాన్స్ చేయమంటారు. అదా మీ ప్రాబ్లము. ఈయనకి సినిమాల్లో ఎక్కువ తీసుకోండి, హీరోయిన్లు ఉండరు. ఈ ఒక్క పాటలోనే ఇదే మంచి హీరోయిన్. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. బేసిక్గా మేము చాలా ట్రిప్పులు, ప్రతి సంవత్సరం మ్యారేజ్ డే, తన బర్త్డే, సో రెండిటికి అసలేం గుర్తుకు రాదే. అప్పుడు మాత్రం పాస్పోర్ట్ బయటకు తీస్తూ ఉంటాం. అండ్ ఫైనల్ గా ఎపిసోడ్ విన్నర్, సో 8,10,10,000తో కమలా నారాయణ్. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాయకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. వావ్, హ్యాపీ బర్త్డే తాత. థ్యాంక్ యూ మా. ఐ లవ్ యూ తాత, యు ఆర్ ద బెస్ట్. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు, సూపర్ సూపర్, థ్యాంక్ యూ. It's a family party. 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 థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఈరోజు ఈ బర్త్డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్స్ టు ఈటీవీ, అలాగే ఈ షోని ఆదరిస్తున్న మీ అందరికీ ముఖ్యంగా పేరు పేరున నా వందనం, అభివందనం. అలాగే నేను ఎప్పుడు చెప్తుంటాను, స్వరం మా నాన్నగారిది, ఈ సంస్కారం మా అమ్మగారిది, అభిమానం మీ అందరిది, అనుగ్రహం ఆశీర్వాదం ఆ భగవంతుడిది. అలాగే ఈరోజు ఈ ఎపిసోడ్ని మా అమ్మా నాన్నలకి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం 4 పార్టిసిపెంట్స్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.